హాయ్ ఫ్రెండ్స్, కామాఖ్య టెంపుల్కి నేను బయలుదేరుతున్నానండి. తార్నాక నుంచి ఎయిర్పోర్ట్ వాళ్ళ బస్సు, నేను మా కో బ్రదరు శంషాబాద్కి 45 మినిట్స్లో రీచ్ అయ్యామండి. అక్కడి నుంచి 4:40కి గవతికి ఫ్లైట్ ఉందండి. 2 hours 10 minutesలో డ్రాప్ చేశారండి. ఇది గవతి అండి. ఫ్లైట్ దిగాక ఒక 1 hour ఉంటుందండి క్యాబ్లో. మేము వెళ్ళినప్పుడు చాలా రష్ ఉందండి. ఇదేనండి కింద కమాను, ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళామండి. మామూలుగా అయితే దీని లోపల నుంచి కూడా ఆటోస్ క్యాబ్స్ వస్తాయండి. కాకపోతే ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయని పైకి ఇది అలౌట్ చేస్తలేరండి. ఖాళీ బై వాకేనండి. ఇదంతా రష్యేనండి. ఇదంతా చాలా అంటే చాలా రష్ ఉందండి. పైకి 6.5 kilometers ఉందండి. బస్సులు కానీ క్యాబులు కానీ ఆటోలు కానీ ఏవి పంపుతలేరండి పైకి. చాలా అంటే చాలా రష్ ఉంది. చూడండి ఎంత రష్ ఉందో. చాలా అంటే చాలా విపరీతంగా ఉంది రష్. టెంపుల్కి దగ్గరికి వచ్చేసామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఫ్లవర్స్ అది కనిపిస్తున్నది కదా, అది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడికి వెళ్ళి మాత్రం లైన్ మూవ్ అస్సలు కావడం లేదు. అస్సలు లైన్ అనేది కదులుతలేదు. ఇదేనండి మెయిన్ టెంపుల్. ఇది క్రౌడ్ చూడండి ఎంత ఉందో. మాకైతే 6 to 7 hours పట్టిందండి మెయిన్ ఎంట్రన్స్ నుంచి. 6 గంటల పైనే పట్టిందండి. చాలా అంటే చాలా రష్ ఉందండి. ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి, అందుకుంటే ఇంత చాలా రష్ ఉంది. వెళ్తే మామూలు టైంలో వెళ్ళాలి. అసలు వాలంటీర్ అనేది లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. కానీ దర్శనం మాత్రం చాలా మంచిగా అయింది. రష్ మాత్రం చాలా ఉంది. ఇదే ఫ్రెండ్స్, చాలా బాగుంది టెంపుల్. ఇది బ్రహ్మపుత్ర నది అండి. ఇది మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది, శివాలయము. అది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సీనరీ కూడా బాగుంది. ఇది ఒక 10 steps ఉంటాయండి. కిందికి వెళ్ళేసి శివలింగం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది రెండోసారి అండి నేను వెళ్ళడము. శక్తిపీఠం అండి, చాలా పవర్ఫుల్. మీరు ఎవరైనా వెళితే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. కానీ చాలా పవర్ఫుల్, చాలా మహిమ దేవుడు.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట బెల్ మీద గంట కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please subscribe my channel, friends.